నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మొత్తానికి హైదరాబాద్ లింక్ ఎస్టాబ్లిష్ అయింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పరిశోధనలో తేలింది ఏంటంటే 4 ప్రాంతాల నుంచి టెలిఫోన్ సిగ్నల్స్ ఈ మొత్తానికి అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకళ్ళతో కనెక్ట్ అయి ఉన్నట్టు అవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తోంది అండ్ ఎన్ఐఏ బృందం ఈరోజు మధ్యాహ్నానికి ప్రత్యేక బృందం, ఎన్ఐఏ ఆల్రెడీ ఉన్నది హైదరాబాద్లో, ప్రత్యేక బృందం హైదరాబాద్కు చేరుకుంటోంది. 4 ప్రాంతాలు దబీర్పురా, అలాగే కిషన్బాగ్, ఓల్డ్ మలక్పేట్, బిఎన్ రెడ్డి నగర్ కాలనీ, నగర్ శివార్లు. ఈ 4 ప్రాంతాలకి సిగ్నల్స్ వెళ్ళాయి వాళ్ళ అనుమానిత ఉగ్రవాదుల ఫోన్ల నుంచి. సో ఎవరెవరున్నారు, ఎక్కడున్నారు? పిల్లర్ నెంబర్ 130 నుంచి పిల్లర్ నెంబర్ 178 మధ్య సిగ్నల్ తగిలినట్టుగా ఎయిర్పోర్ట్ హైవే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే తగిలినట్టుగా ప్రాథమిక సమాచారం, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఓవైసీ గారు ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ గారు మాట్లాడింది కూడా మనం చూద్దాం. అలాగే భారతదేశం నిన్న రాత్రి ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. పాక్తో ఉన్న దౌత్య సంబంధాలన్నీ రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్తాన్ హైకమిషనర్ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించింది. వీసాలన్నీ రద్దయినాయి. అండ్ భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. సో ఇది అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. అండ్ ఆల్రెడీ ఛాయాచిత్రాలు. అండ్ చాలా గట్టి వర్క్ చేసింది. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. జల్లెడ పడుతోంది హైదరాబాద్ని. సో మిగిలిన చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫరూక్ షుబ్లీ గారు, ఏపీ మైనారిటీ హక్కుల సంఘం ప్రతినిధి, అలాగే బషీర్ అహ్మద్ గారు, ఇండియన్ ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు. నమస్కారం బషీర్ అహ్మద్ గారు. అండ్ శంకరోళ్ళ రవికుమార్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. మిగిలిన వాళ్ళు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. సో బషీర్ అహ్మద్ గారు, లింక్ ఎస్టాబ్లిష్ అయింది దబీర్పురా, కిషన్బాగ్, బిఎన్ రెడ్డి నగర్ కాలనీ. అండ్ అలాగే ఇది స్పెసిఫిక్గా అయితే కిషన్బాగ్ సిగ్నల్ అయితే 130, పిల్లర్ నెంబర్ 130 నుంచి 178. హోప్ యూ హ్యావ్ ఐడియా అబౌట్ ది టోపోగ్రఫీ అండ్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్. కిషన్బాగ్ కిందకు వస్తుంది ఆ ప్రాంతం. సో ఇది దాంతోపాటు పాకిస్తాన్తో ఉన్న దౌత్య సంబంధాలన్నీ రద్దు చేసుకుంది. ఉన్న పళంగా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. నిన్న పొద్దున్న నుంచి అండి వాట్సాప్ గ్రూపుల్లో సుభాషితాలు తిరుగుతున్నాయి. ఉగ్రవాదానికి మతం లేదు. కానీ పట్టుబడ్డ ఉగ్రవాదులు మాత్రం వాళ్లే. మరి మతం వాళ్ళని డిజోన్ చేసుకుంటుందా? ఎందుకంటే మానవత్వం వర్సెస్ ఉగ్రవాదం నిన్న జరిగిన పోరాటంలో. ఎట్ ద సేమ్ టైం నేను చాలా బోల్డ్గా చెప్తున్నాను, 10-15 మంది ప్రాణాలు కాపాడిన హుస్సేన్కి సలాం. ఆయన ప్రాణాలు అర్పించాడు కాశ్మీర్లో ఒక యువకుడు. ఆ ప్రాంతంలో మనం అతని త్యాగాన్ని కూడా గుర్తు చేసుకుందాం. అమరులైన వాళ్ళ కుటుంబాలకి సానుభూతి ప్రకటిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ దాదాపు 10-15 మందిని కాపాడిన హుస్సేన్కి కూడా నివాళులు. అదే స్థాయిలో ఎంటైర్ భారత్ సెల్యూట్ చేస్తోంది బషీర్ అహ్మద్ గారు. నిన్న ఈ పహల్గామ్ గుర్తులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ, హింసాత్మక ఈ సంఘటనలు ఎవరు చేసినప్పటికైనా సరే, అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కావచ్చు లేదా RSS ప్రేరేపిత ఉగ్రవాదం